13వ తారీఖున జరగబోయే చిన్న కార్యక్రమానికి మహాసభకు అందరు తరలి రండి. మీరందరూ తరలి వచ్చి చేసి ఆ రోజు తెలంగాణ అయితే ఎలా సాధించిందో ఆ సాధనకు మీరందరూ కష్టపడి ఈ రోజు భద్రాచలం నుంచి విడిపోయిన 5 పంచాయతీలని భద్రాచలంలో కలపండి. అది పరిపాలన సౌలభ్యం కొరకు బాగుంటుందని మీరు అందరూ గొంతుగా. అదేవిధంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆంధ్రాలో ఉన్న వాళ్ళు, తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నాం. చిన్న విభజనలో పొరపాటుగా ఈరోజు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దానిగాను రేపు 13వ తారీఖున చిన్న సభ జరగబోతుంది. సభకు అటు ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలందరూ హాజరు కావాల్సిందిగా కోరుకుంటూ తెలియదు. భద్రాద్రి రామునికి 10 సంవత్సరాల తర్వాత మొదలుపెట్టింది ఈ 5 పంచాయతీల పాటుగా గౌరవ ఎమ్మెల్యే భద్రాద్రి రాము వారికి చెందిన భూములు కూడా ఇది ఎవరికి సంబంధించిన సమస్త మానవానికి ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి కూడా సంబంధించిన ఆస్తిగా ఇది పరిపాలనా సౌకర్యం. మా ఉద్యోగులు కూడా ఆ ఉన్న 5 పంచాయతీలో ఉన్న ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా కూర్చుని వస్తున్నాయి కాబట్టి అన్ని సాల్వ్ స్కూల్ మంత్రి వరకు ముఖ్యంగా బట్టి విక్రమాలు గారు అదేవిధంగా మనకి ఉన్న బలరాం నాయక్ గారు కావచ్చు, ఖమ్మం రఘురామణి గారు కావచ్చు, రామస్వామి గారు కావచ్చు, మన ఎమ్మెల్యే ఉన్న సూర్యప్రకాష్ గారు, కోనేటి సాంసరావు గారు, ఆర్య వారితో పాటుగా మన రేణుకాంత ఎంపీ వస్తాన్ని మాటించారు. అందరూ కూడా అందరూ మేము వస్తాము, మీరు దాన్ని జస్ట్ సమన్వయం చేయండి అని చెప్పారు. అందరినీ ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, అన్ని సంఘాలు కూడా మేము వేదికలుస్తున్నాం. ఆ రోజు అందరూ కూడా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రయత్నానికి గౌరవ మంత్రివర్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మన సభ్యులు చేసే ప్రయత్నానికి కూడా మేము ఓన్లీ చంద్రబాబు నాయుడు గారిని ఒక్కరినే ముఖ్యమంత్రి గారు అనట్లేదు. అక్కడ ఉన్న అన్ని రాజకీయ పక్షాలు, అన్ని ప్రజా సంఘాలు అందరినీ కూడా అడుగుతున్నాం. భద్రాద్రి రాములు తగ్గుతున్నాం. మేము అడిగేది మా విన్నపమే, మేము డిమాండ్ కూడా చేయాల్సింది ఈ 5 పంచాయతీలు పరిపాలన సౌకర్యం కలవవలసిందిగా మీ వివిధ ఆంధ్రప్రదేశ్ ఉన్న సమర్థ ప్రజానికాన్ని వేడుకుంటున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా గౌరవ ప్రధానమంత్రి గారు కావచ్చు, హోంమంత్రి గారు కావచ్చు, ఎవరైనా అందరినీ కూడా మీరు సమన్వయం చేసి ఈ ప్రాంతానికి అభివృద్ధిగా చేయాలనేది మా చిన్న ప్రయత్నం. దానికి అందరికీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క సభ్యులని, మహిళా సభ్యుల దగ్గర నుంచి అందరూ కూడా కోరుతున్నాం. నేను మద్దతు ఇచ్చి ప్రార్థనలు చేయవలసిందిగా, పూజలు చేయవలసిందిగా, భగవంతుని ప్రార్థించవలసిందిగా 13వ తారీఖు మొదలయ్యేది. అది పంచాయతీ గడిచిన తర్వాత ఇదే ఎమ్మెల్యే గారి అధ్యక్షతన మరో రోజు విధంగా ఉండాలని భగవంతుడిని రాము గారిని ప్రార్థించుకుంటూ సెలవు.